చిత్తూరు జిల్లా కుప్పంలో ప్లాస్టిక్ కోడిగుడ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ దుకాణంలో విక్రయిస్తున్న ప్లాస్టిక్ కోడిగుడ్లను చూసి స్థానికులు ఆందోళనకు దిగారు. మరింత సమాచారంతో మా చిత్తూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందుబాటులో ఉన్నారు. మురళి, గత కొంతకాలంగా అంటే సోషల్ సైట్స్ లో మనం చూసాం ఇలాంటి ప్లాస్టిక్ కోడిగుడ్ల తయారీ జరుగుతుందంటూ సోషల్ సైట్స్ లో మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు ఏకంగా చిత్తూరు జిల్లాలో ఇది తేటతెల్లమైంది. కోడిగుడ్లు అంటే ప్లాస్టిక్ కోడిగుడ్లను అమ్ముతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు. లక్ష్మి, మీరు అన్నట్లుగా చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఈ మధ్యాహ్నం ప్లాస్టిక్ కోడిగుడ్లు కలకలం రేపాయి. మీరు అన్నట్లు నిజానికి ఈ ప్లాస్టిక్ కోడిగుడ్ల గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. బహుశా ఇవి వైరల్లా లేక రియలా అనే ఒక చర్చ కూడా నడిచింది. కానీ ఇవాళ ఆ కోడిగుడ్లను చూస్తే తప్పనిసరిగా ఇవి నకిలీ కోడిగుడ్లుగానే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి లోపల ఉన్న పచ్చ సొనను కూడా కృత్రిమంగా తయారు చేసి ఓ తెల్లటి ప్లాస్టిక్ పదార్థంలో వాటిని అమర్చి కోడిగుడ్లు లాగా బయటకు సరఫరా చేస్తున్నట్టుగా ఈ ఘటన ద్వారా అర్థమవుతోంది. నిజానికి ఒక్కసారిగా మధ్యాహ్నం ఓ దుకాణంలో కొనుక్కున్న ఒక కోడిగుడ్లు ఆమ్లెట్ వేయడం చూస్తే పూర్తిగా అది ప్లాస్టిక్ కోడిగుడ్లుగా బయటపడింది. ఏమాత్రం తెల్ల ఏదైతే ఉందో వైట్ బొచ్చు అంతా కూడా అది కేవలం ఒక ప్లాస్టిక్ పదార్థంగా ఉంది. స్థానికులంతా కలిసి ఆ వైట్ పదార్థాన్ని కూడా ఆ నిప్పుతో కాల్చివేయడం జరిగింది. అది చాలా సులువుగా ఆ ప్లాస్టిక్ అంతా కూడా అంటుకుంది. దీన్ని బట్టి ఇది నిజానికి ఒరిజినల్ కోడిగుడ్లు కావు, ఇది ఒక ప్లాస్టిక్ కోడిగుడ్లని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది నకిలీ ఈ తరహా నకిలీ కోడిగుడ్లు తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నట్టుగా ఈ ఘటన చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్థానికులంతా కూడా ఒక్కసారిగా అవ్వక్కయ్యారు. అయితే లోపల ఉన్న పచ్చ సొన మాత్రం దాదాపుగా ఒరిజినల్ లాగే ఉంది. నిజానికి పచ్చ సొన కూడా కృత్రిమంగా తయారు చేశారా లేక ఇది కోడిగుడ్లే ఇలా వచ్చిందా అనేది కూడా ఒక దశలో అంతు చిక్కని అంశంగా మారింది. ఏదేవైనా ఈ ప్లాస్టిక్ కోడిగుడ్ల అంశం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఏది కుప్పంలో ఇవాళ పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా ప్లాస్టిక్ కోడిగుడ్లే అని దాన్ని చూసిన స్థానికులు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఆ వైట్ పదార్థాన్ని కూడా నిప్పుతో కాల్చినప్పుడు చాలా సులువుగా అంటుకునేసింది ఆ కోడిగుడ్డు అంతా కూడా. దీన్ని బట్టి ఇదంతా కూడా ప్లాస్టిక్ కోడిగుడ్డుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం మీద అధికారులు వీటిపైన దృష్టి సారించాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లక్ష్మి, అయితే మురళంటే కోడిగుడ్లు చూడడానికి అన్ని ఒకటేలాగుంటాయి కాబట్టి అంత గుర్తుపట్టే అవకాశం ఉంది అంటారా? ప్లాస్టిక్ కోడిగుడ్డు ఏది, నిజమైన కోడిగుడ్డు ఏది అనేది తప్పనిసరిగా చాలా కష్టం లక్ష్మి. ఎందుకంటే మనం దుకాణం నుంచి కొనుక్కున్నప్పుడు మామూలు కోడిగుడ్డుకి ప్లాస్టిక్ కోడిగుడ్డుకి తేడా కనుక్కోవడం మాత్రం చాలా చాలా కష్టంగానే మనం భావించాలి. అయితే ఒక్కసారిగా ఈ కోడిగుడ్డుని పగలకొట్టిన తరువాత పైన ఉన్న ఏదైతే బొప్పి ఉంటుందో ఆ బొప్పిని ఒక్కసారిగా చేతితో లాగినప్పుడు ప్లాస్టిక్ లాగా అది సాగుతూ ఉండడాన్ని స్థానికులు గమనించారు. కాబట్టి ఇది ఒరిజినల్ కోడిగుడ్లు కావు, ఇది ఒక ప్లాస్టిక్ కోడిగుడ్లు కృత్రిమంగా వీటిని తయారు చేసి మార్కెట్ లో వదులుతున్నారని ఈ ఘటన ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఏది నకిలీ ఏది ఒరిజినల్ కనుక్కోవడం మాత్రం తప్పనిసరిగా చాలా క్లిష్టమైన అంశం. మరి ఇప్పటికే ఏదో ఫుడ్ సెక్యూరిటీ అధికారులు కానీ ఖచ్చితంగా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లోపల ఉన్న పచ్చ సొన కూడా కృత్రిమంగా తయారు చేస్తున్న ఆరోపణ లేకపోలేదు. గతంలో ఇలాంటి పచ్చ సొనలు తయారు చేసేందుకు కొన్ని కంపెనీలు కూడా బయలుదేరాయి. అది ఆల్మోస్ట్ కోడిగుడ్లు లాంటివే. కాబట్టి అలాంటి కంపెనీలు ఈ కృత్రిమ పచ్చ సొనను తయారు చేసి అందులో ఈ ప్లాస్టిక్ కోడిగుడ్లు ఆ పచ్చ సొనలో అమర్చి బయటకు విక్రయిస్తున్నారన్నది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. అధికారులు దీన్ని దృష్టి సారించి ఎక్కడ జరుగుతోంది, దీని వెనక ఉన్న తతంగం ఏంటనేది ఆరా తీయాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కుప్పంలో ఇప్పటికే అధికారులు ఒకసారి ఉలిక్కిపడ్డారు. కొన్ని ఆహార సంస్థలు అంటే ఏ దుకాణాలు ఉన్నాయో వాటిలో కూడా ఎక్కడి నుంచి వాటిని కొన్నారన్న విషయం కూడా ఆరా తీసే ప్రయత్నం జరుగుతోంది. తప్పనిసరిగా ఇదొక సవాలుగానే భావించాలి. ఈ కోడిగుడ్డు విషయంలో ఏది ప్లాస్టిక్ ఏది ఒరిజినల్ కనుక్కోలేకపోతున్నారు. కానీ మీరు అన్నట్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వస్తున్న ఈ ప్లాస్టిక్ కోడిగుడ్లు ఉదంతం నిజమేనని ఈవేళ కుప్పంలో బయటపడిన ఈ ప్లాస్టిక్ కోడిగుడ్ల అంశం ద్వారా స్పష్టమవుతోంది. లక్ష్మి, రైట్ మురళి, థ్యాంక్ యూ.